గ్రామంలో ఛత్రపతి శివాజీ 394వ జన్మదిన వేడుకలు. అన్ని దారులు మేడారం వైపే. సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర్ల పాఠశాలలో మూఢనమ్మకాలపై విజ్ఞాన ప్రదర్శన. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్టును జాతికి అంకితం. ఈసారి 400 సీట్లు ఖాయం. కాశ్మీర్ పర్యటనలో ప్రధాని మోదీ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ జురాసంగం మండలంలోని కుప్పానగర్ గ్రామంలో 394వ ఛత్రపతి శివాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం రోజున ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించడం జరిగింది. జన్మదిన వేడుకల్లో మల్లన్న గట్టుస్వామి మరియు మాజీ సర్పంచ్ రాజుస్వామి, అదేవిధంగా శివ పాటిల్, భోగ సంగమేష్ మరియు బోదిగామ నాగిశెట్టి, అదేవిధంగా చేబూని జగదీష్, జి సతీష్ స్వామి మరియు టి అంజన్న మరియు నేషనల్ ఉమెన్స్ రైట్ కౌన్సిల్ అధ్యక్షులు బి అంజమ్మ, అదేవిధంగా నేషనల్ ఉమెన్ రైట్స్ డివిజన్ అధ్యక్షులు కె నాగేష్ మరియు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది. సంగారెడ్డి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో సైన్స్ మాసోత్సవంలో భాగంగా విద్యార్థులకు నేటి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సంగారెడ్డి బాలుర పాఠశాలతో పాటు కోత్లాపూర్ గ్రామంలో మూఢనమ్మకాలపై చైతన్య కార్యక్రమాలు, విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన దర్శిని రాష్ట్ర బృందం శోభారాణి, మహమూద్ అలీ, మహేష్, బాలనారాయణ, రాజు, విష్ణు మరియు సంగారెడ్డి జిల్లా విజ్ఞాన దర్శిని ప్రచారకర్తలు సోమశేఖర్, గీతామాలిని, ప్రశాంతి, బాలయ్య, మోహన్, ప్రిన్సిపల్ కిషన్, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. బాక్స్, బాటిల్, డబ్బా, ఖాళీ, ఎంటీ. ఏముంది ఇక్కడ? ఎంటీ, 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 ఖాళీ, ఖాళీ, ఏముంది? ఏంటిది? మరే నేను ఖాళీ ఎంటీ అంటే ఒక గొర్రె వెయ్యి గొయ్యిలో పడితే మిగతా గొర్రెలు అన్ని పోయి పడ్డట్టు మనం కూడా ఖాళీ ఎంటీ. ఇది ఖాళీనా? దిస్ ఈస్ ఫిల్డ్ విత్ ఎయిర్. అవునా కాదా? అగో వాళ్ళు ఎయిర్ అన్నారు. ఒకసారి గట్టిగా వాళ్ళ కోసం చప్పట్లు కొట్టండి. ఖాళీ ఎంటీ ఎందుకు అంటున్నాం? దెర్ ఇస్ నో ఎంటీ స్పేస్. ఇక్కడ ఎంటీ అనేది ఏది లేదు. ఇట్ ఈస్ ఆల్ ఫిల్డ్ విత్ మ్యాటర్. మనం చదువుకున్నాం మ్యాటర్ పదార్థము 3 రూపంలో ఉండును. మ్యాటర్ ఈజ్ ఇన్ 3 ఫార్మ్స్. ఏంటిది? సాలిడ్, లిక్విడ్. అంటే సాలిడ్ లిక్విడ్ ఉంటేనే ఫుల్ ఉన్నట్టు, గ్యాస్ ఉంటేనే ఖాళీ ఉన్నట్టు. సో పదార్థం 3 రూపాయలు ఉంటుంది. మ్యాటర్ ఈజ్ ఇన్ 3 ఫార్మ్స్. 4 ఇప్పుడు ప్లాస్మా కూడా. సరే, ఇప్పుడు నాకు ఛాలెంజ్ ఏంటంటే మీ అందరికీ ఇందులో ఏముంది? సరే, ఎవరైనా మీరు వచ్చి ఈ బాటిల్ని తీసుకొని ఆ రూమ్లో పోయి ఇందులో ఉండే ఎయిర్ మొత్తం బయటికి తీసేసి ఆ రూమ్లో ఉండే ఎయిర్ ఇందులోకి నింపాలి. అర్థమైందా? యూ హ్యావ్ టు రిమూవ్ టోటల్ ఎయిర్ ఫ్రమ్ దిస్ బాటిల్ అండ్ ఫిల్ ద బాటిల్ విత్ ఎయిర్ ఆఫ్ దట్ రూమ్. ఇందులో ఉండే ఎయిర్ మొత్తం బయటికి తీసి ఆ రూమ్ లో ఉండే ఎయిర్ తో ఈ బాటిల్ నింపాలి. ఇలా వాటర్ ఫిల్ చేసే ఎయిర్ అంతే. జశ్వంత్ MD Ashraf 91. వీళ్ళిద్దరు
పోదా వెరీ గుడ్. ఇప్పుడు చాలా మంది కొంతమంది ఏం చెప్తారంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి సార్ అందులో సక్కర్ పెట్టి లాగాలి సార్, అది పెట్టి లాగాలి, ఇవన్నీ చాలా కష్టమైంది. సైన్స్ ఏమంటది అంటే స్మార్ట్ వర్క్ చేయమంటది, సింపుల్ సొల్యూషన్స్ ఆలోచించమంటది. సో నిజంగానే ఇందులో నీళ్లు వస్తే మొత్తం గాలి బయటికి పోతుంది. మరి అందులో ఆ రూమ్ లో గాలి ఇళ్ళకి ఎట్లా వస్తుంది? ఆ రూమ్ లో గాలి ఇళ్ళకి ఎట్లా వంచేస్తే ఎందుకు వస్తుంది? ఎందుకు? అవును, ఎంటీ చేసినాం. ఎంటీ చేస్తే గాలి ఇందులోకి ఎందుకు వస్తుంది? గాలి ఖాళీ ప్రదేశాన్ని ఆక్రమిస్తుందని మనం 4-5 తరగతిలో చదువుకున్నాం. ఎయిర్ ఆక్యుపైస్ ఎంటీ స్పేస్ అని. సో ఆ సైన్స్ సూత్రాలను ఇక్కడ అప్లై చేస్తే మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని కొట్టాలి కదా గట్టిగా, వాళ్ళని కొట్టద్దా? ఓకే, వెరీ గుడ్. అంటే సైంటిస్ట్ ఏమైతుంది? ఆ రంధ్రాల్లో నుంచి కింద పడుతుంది. ఓకే. ఇప్పుడు మా మహేష్ ఏమంటుండంటే అవి కింద పడవు సార్ చూడండి అంటుండు. చూడండి కింద పడతాయా? కింద పడతలేవు, చూసిర్రా? కింద పడతలేవు కదా, పడుతున్నాయా? ఏమైంది? అబ్బా కింద చేయి పెట్టినావంట. మా పిల్లలు చాలా తెలియగలరు. అబ్బా చేయి పెడితే ఎవరికైనా పడవు, నేను కూడా పెడతా. చేయి తీస్తే ఏమవుతుంది? ఏం పడతాయి? నీళ్లు. కింద చేయి పెడితే ఎవరికైనా పడతాయి సార్. ఇక్కడే ఇది మనం ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో చేయొచ్చు. ఎందుకని సైన్స్ ప్రయోగాలు చేయడానికి మనం భయపడుతున్నాం? మనము ద్రవాల గురించిన తలతన్యత గురించి, సర్ఫేస్ టెన్షన్ గురించి నేర్చుకుంటాం. కానీ ఈ సర్ఫేస్ టెన్షన్ ఏ విధంగా ఉంటది, ఎట్లా అప్లై అవుతుంది అనేది మాత్రం మనం చూడలేకపోతాం. ఎందుకు పడట్లేదు? ప్రతి రంధ్రాలు ఉన్నాయి, నీళ్లు కింద పడాలి, కానీ ఎందుకు పడట్లేదు అంటే మీరు చూడండి. ఇప్పుడు నా చేతికి ఒక డ్రాప్ ఉంది, వాటర్ డ్రాప్ పడుతుందా? అది ఎందుకు పడతలేదు? సరే ఇప్పుడు పడింది. ఇప్పుడు ఇంకో డ్రాప్ ఉంది, అది పడుతుందా? ఎందుకు పడతలేదు? ఏ గమ్ము దాన్ని అతుక్కుంది? గమ్మేం లేదు. ద్రవాలకి తలతన్యత ఉంటది, సర్ఫేస్ టెన్షన్ ఉంటది. సో ఈ సర్ఫేస్ టెన్షన్ ఇక్కడ ఎట్లయితే అతుక్కుందో ఆ హోల్స్ అన్నిట్లో కూడా ఆ విధంగానే వాటర్ డ్రాప్స్ అన్ని అలా అతుక్కొని ఉండి మిగతా నీళ్ళని కిందికి రాకుండా. సో ఈ తలతన్యత సూత్రాన్ని మనం అర్థం. ఓకే, ఇక్కడ గాలి వస్తుంది. ఎస్ అన్న ఏం చేసిండు ఇప్పుడు? బాగా అనిపించిందా? మా బాలనారాయణ కూడా మిగతాడంట, చూద్దాం. క్లాప్స్ గట్టిగా, ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవమే కాకుండా ఈ నెలలో అనేక మంది సైంటిస్టులు పుట్టిన నెల. మన థామస్ ఆల్వా ఎడిసన్, డిమిట్రీ మెండలేవ్, కోపర్నికస్, డార్విన్, గెలీలియో, షాన్స్ఫర్ భట్నాగర్ వంటి అనేక మంది సైంటిస్టులు పుట్టిన నెల కూడా కాబట్టి ఫిబ్రవరి నెలను సైన్స్ మాసోత్సవంగా విజ్ఞాన దర్శిని నిర్వహిస్తూ విజ్ఞానయానం పేరుతో తెలంగాణలోని 20 జిల్లా కేంద్రాల్లో 50 విద్యా సంస్థల్లో 25,000 మంది విద్యార్థులకు యువతకి చేరే విధంగా ఈ నెల అంతా తిరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలరా ఉన్నత పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని, విజ్ఞానయానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భారతదేశానికి భారతీయులు తీసుకొచ్చిన సివి రామన్ తీసుకొచ్చిన నోబెల్ బహుమతి ఒకే ఒకటి వచ్చింది. ఈ స్ఫూర్తిని, ఆ సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న స్ఫూర్తిని మొత్తం విద్యార్థి లోకానికి అందించి భారతదేశంలో విద్యార్థులందరూ కూడా సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకొని సైన్స్ రంగంలో, సైన్స్ పరిశోధనలో మా భావి భారత పౌరులు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ స్ఫూర్తిని అందించాలనే భారతదేశం అంతా జాతీయ సైన్స్ దినోత్సవాలు జరుపుకుంటున్నాయి. సైన్స్ అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, మెథడ్ ఆఫ్ సైన్స్. క్రిటికల్ అబ్జర్వేషన్, క్వశ్చనింగ్ అనేది చాలా ముఖ్యమైనది, బేస్. సో ఆ క్రిటికల్ అబ్జర్వేషన్, ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థులు అలవర్చాలి. సైన్స్ పట్ల ఆసక్తిని, సైన్స్ పట్ల ప్రేమను కల్పించాలి. అదేవిధంగా సమాజం ఇంత అభివృద్ధి చెందుతున్న మూఢత్వం చాలా పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యంగా మన ప్రాంతాల్లో బాణామతి, చేతబడుల పేరుతో మనిషి కోడి సోద పెట్టారని, ఇలా రకరకాల పేర్లతో దయ్యాలు భూతాలు పెట్టారని దర్గాల దగ్గరికి వెళ్ళి కొరడాలతో కొట్టించుకోవడం, లేదా
తాయెత్తులు కట్టించుకోవడం, లేకపోతే కుంటివారు చెదరు, గుడ్డివారు చూచెదరు, మగవారు మాట్లాడదరు అంటూ కల్వరి ఆయిల్ చుక్కలు వేసి క్యాన్సర్ వంటి వ్యాధులు తగ్గిస్తేనే మూఢత్వాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. ఈ మూఢత్వాన్ని విడనాడి విజ్ఞానవంతులు అవ్వాలని విద్యార్థులందరినీ చైతన్యం చేస్తూ ప్రతిదాన్ని ప్రశ్నించే తత్వాన్ని నేర్పడం ద్వారా వైజ్ఞానికంగా ఎదగాలని వైజ్ఞానిక భారత నిర్మాణంలో భాగంగా ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని క్యాంపస్ లో ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళసై, ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి, చైర్మన్ మోహన్ రెడ్డి ఐఐటి హైదరాబాద్ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. నేను తెలంగాణకి గవర్నర్ గా పనిచేసినప్పుడు నేను పని చేస్తానో లేదోనని కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. నేను గైనకాలజిస్ట్ ని. పిల్లల్ని తల్లి ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. పుదుచ్చేరి రాష్ట్ర బాధ్యతలు కూడా ఇచ్చినప్పుడు కవల పిల్లలు పుడితే ఎలా చూసుకోవాలో డాక్టర్ గా తెలుసు. కరోనా సమయంలో ఐఐటి హైదరాబాద్ తయారు చేసిన వెంటిలేటర్లు ఎంతో మంది ప్రాణాలు కాపాడాయి. Each and everyone here. First of all, I thank our Honorable Prime Minister for dedicating so many developmental projects, particularly educational expansion of educational institutions, and I thank him for all the developmental activities in the great country of Bharat. Sri Suzuki Hiroshi, Ambassador of Japan to India, and I really appreciate his language spirit. He opened with the language of our Telugu as Namaskaram and Dhanyavadalu. Really appreciate his spirit, and he told if he would have been a student, he would have been loved to study here, and I'm really happy to hear him. My respects to him. Dr. B.V.R. Mohan Reddy Garu, Chairman Board of Governors, IIT Hyderabad, and when Professor Murthy mentioned that BOG Chairman Mohan Reddy Garu was the longest chairman, he told. According to me, I can add, he's the strongest chairman also. Because when I came for the previous program, the way he dealt with the students and how he is helping the students for innovation and helping them in entrepreneurship, it is highly appreciable, and I am really very happy. And my respects to Professor B.S. Murthy, Director IIT Hyderabad. When we see a parent, mother, the mother will tell us, my child will walk like this. My child will talk like this. My child will dance like this. So when I see him, his body language, it is almost a mother seeing the institution growing. So
will be like this, my auditorium will be like this, my innovative hub life will be like this. So seeing him, I am seeing a mother in him, seeing the institution growing and exactly expressing like a mother. See my institution, see the campus, and so many things are. And he told our students are staying in the hostels, and when they come to the class, they will exemplify in their work, and they stay in the hostels also. I am surprised how they are staying in the hostel, because as medical students, when there is no class, immediately we will fly away. Then I thought the students are cool in the classes, cool in the hostels also, because he told some innovative procedures without any air conditions, because of the water piping in the walls and the floors. The classrooms as well as the hostel rooms are cool. So in this institution, the students are cool, whether they are in the classrooms or they are in the hostels. My respects to Ms. Imoto Sachiko and Senior Vice President, JICA. And I really appreciate the JICA organization for helping us, whatever may be the developmental activities, particularly the infrastructure given to the students. In Tamil, Tirukkural says, "Vellatthanayadu malarneetam, maandarku ullathanayadu uyarvu." You can see the water level, and the lotus will rise to the water level. When the water rises, lotus also rises. So like that, in our institution or in mindset as well as education, whatever may be the development, when we develop, like the lotus rises, the life also pattern of the students and the citizens also rises. So we have to improve the infrastructure, so like the water level increasing, so that the life pattern as well as the comforts of the citizens will be rising. So that is only our Honorable Prime Minister is doing. He is known for his lotus. So in Tamil it is saying it's a Vellatthanayadu malarneetam, maandarku ullathanayadu uyarvu. And education, when it is given to a student, that confidence which is given to them, nothing is equal to that. Nowadays, I admire the students, particularly when students like IIT students. Before and all, we used to say, when we go to a house, the family will tell, "My father constructed this house." Nowadays, fathers are telling, "My son constructed this house and gave to me." So nowadays, the younger generation is taking the whole responsibility of the family. Why? Because of the education. But how the college campus transforms a student. In a lighter sense, I was reading an article. One student was telling, a school student was telling, what is the most irritating moment? Morning alarm. Move to the classroom. It is not IIT Hyderabad classroom because it's very cool. What happened? Some disturbances are. వనం జనంతో నిండిపోయింది. ఇక రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. మేడారం జనగూడారంగా మారిపోయింది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మాఘశుద్ధ మంచి ఘడియలు వచ్చేసాయి. ఆదివాసీ ఆచార సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే మహా జాతర కోసం మేడారం ముస్తాబైంది. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 21వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనగుండ్ల నుంచి పడిగిద్దరాజును, తాడవాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. ఇక 22వ తేదీన సమ్మక్కను చిలకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వన ప్రవేశం చేస్తారు. ఈ 4 రోజులు మేడారం జనారణ్యంగా మారిపోతుంది. సమ్మక్క సారలమ్మ ఆగమనంతో మొదలుకొని దేవతలను గద్దెల వద్ద ప్రతిష్ఠించడం, మన దేవతల పూజలు, వన ప్రవేశం వంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి. ఆసియాలోనే 2వ అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు బయలుదేరుతున్నారు. గిరిజనుల ఆరాధ్య దేవతలుగా
కొలిచే సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు ఆ తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుండి 1,00,000 మంది భక్తులు మేడారానికి తరలి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో భక్తుల రవాణాకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయగా, మరోవైపు జనం జాతరకు వెళ్లేందుకు తమకున్న వాహనాల ద్వారా మేడారం వెళ్లేందుకు ప్రయాణం మొదలుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 ఏళ్ల తర్వాత మంగళవారం జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 32,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. 2014తో పోలిస్తే కాశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ తో ముచ్చటించారు. విద్య, వైద్య రంగంలో జమ్మూ కాశ్మీర్కు కేంద్రం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 15,000 మంది జాబ్ సర్టిఫికేట్ ను అందజేయడంతో పాటు వారందరినీ అభినందించారు. జమ్మూ కాశ్మీర్ యువత ఆకాంక్షలను తమ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందన్నారు మోదీ. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందన్నారు. అవినీతిని, వారసత్వ రాజకీయాలను జమ్మూ కాశ్మీర్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని మోదీ అన్నారు. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి అడ్డంగా ఉందన్నారు మోదీ. అందుకే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయమని అన్నారు. साथियों, मैं सोच रहा था कि मुझे आज यहां भाषण करना चाहिए कि नहीं करना चाहिए, क्योंकि अभी जम्मू कश्मीर के कुछ लोगों से मुझे जो बात करने का मौका मिला, जिस उमंग से, जिस उत्साह से, जिस क्लैरिटी के साथ वो सारे अपनी बातें बता रहे थे, देश में जो भी व्यक्ति उनकी बातें सुनता होगा ना, उसका हौसला बुलंद हो जाता होगा, उसका विश्वास अमर हो जाता होगा और उसको लगता होगा कि गारंटी का मतलब क्या होता है, इन 5 लोगों ने हमारे साथ बातचीत करके सिद्ध कर दिया है। मैं उन सभी को बहुत बहुत बधाई देता हूं। साथियों, विकसित भारत, विकसित जम्मू कश्मीर को, इस मकसद को लेकर जो उत्साह है वाकई अभूतपूर्व है। यह उत्साह हमने विकसित भारत संकल्प यात्रा के दौरान भी देखा है। जब मोदी की गारंटी वाली गाड़ी गांव-गांव तक पहुंच रही थी, तो आप लोगों ने उसका शानदार स्वागत किया। जम्मू कश्मीर के इतिहास में ये पहली बार हुआ जब कोई सरकार उनके दरवाजे पर आई है। कोई भी सरकार की योजना के लाभ, कोई भी जो उसका हकदार है, वो छूटेगा नहीं। और यही तो मोदी की गारंटी है, यही तो कमल का कमाल है। और हमने संकल्प लिया है, विकसित जम्मू कश्मीर का। मुझे आप पर विश्वास है, हम विकसित जम्मू कश्मीर बना करके ही रहेंगे। 70 साल से अधूरे आपके सपने आने वाले कुछ ही वर्षों में मोदी पूरे करके देगा। भाइयों और बहनों, एक वो दिन भी थे जब जम्मू कश्मीर में से सिर्फ निराशा की खबरें आती थी। बम, बंदूक, अपहरण, अलगाव, ऐसी ही बातें जम्मू कश्मीर का दुर्भाग्य बना दी गई थी। लेकिन अब आज जम्मू कश्मीर विकसित होने के संकल्प के साथ आगे बढ़ रहा है। आज ही यहां
32,000 करोड़ रुपए के प्रोजेक्ट्स, उसका शिलान्यास और कुछ का लोकार्पण किया गया है। సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పట్టణంలో అక్రమ మోరం దందా జోరుగా కొనసాగుతుంది. వివరాల్లోకి వెళ్తే సదాశివపేట్ పట్టణ శివారులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద నుండి అక్రమంగా మోరం మట్టి తరలిస్తుండగా సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఆర్ఐ గణేష్ మరియు సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి వాహనాలను, ట్రాక్టర్లు, జేసీబీని సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయం వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఐ గణేష్ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఫోన్ ఫస్ట్ ఇవ్వంటున్నా, నువ్వు ఫోన్ ఇవ్వంటున్నా ఫస్ట్ చల్ అది తీసుకో. కూర్చున్నాడు దాంట్లో, బ్యాగ్ దాంట్లో కూర్చున్నాడు. మరి ఫోన్ ఎందుకు ఇది చేస్తాడు? నువ్వు నడు ఫస్ట్ నడు. నా మాట నాడు, నేను అందరు నాడుతున్నాడు, నాకు తెలిసి మీరు మీకు అర్థం కాకపోతే డబుల్ బెడ్రూమ్ మొత్తం అడగండి సార్. నేను రాలేదు, మంచి నువ్వయా మాకు తెలుసు, నడువు అంటున్నా. తమాషా అవుతున్నావు రోజు ఒక పని. రోజు మేము రామన్నా నువ్వు నడుస్తున్నావా లేదా? వచ్చారు సార్. ఏం ఫోన్ ఏం కథ, మా ఇబ్బందులు ఎప్పుడు తెలుసా? ఈ రోజు వచ్చినాం సార్, విరామ్ నర్సరీ వేరే ఉన్నాయి సార్. బాబాయ్ ఇబ్బంది అవుతుంది తెలుసా మాకు. ఈ ప్రెస్ వాళ్ళు నరకం తెలుసా మాకు. మొత్తం చేసి పెట్టింది, దొరికినోడప్పుల కొత్తగానే వచ్చినట్టు అర్థమైతే పరిస్థితి. ఎవరితో